ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ గురుభ్యో నమః. రెడ్డి టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ తోట సతీష్. ఈరోజు మనం మరొక ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలుసుకుందాం. అదే మలబద్ధక సమస్య. యోగా ఫర్ కాన్స్టిపేషన్. యోగా ద్వారా ఏ విధంగా పరిష్కార మార్గాలు మనం తెలుసుకోవచ్చో కూడా చూద్దాం. మలబద్ధకం అంటే ఏమిటి? మన శరీరంలో ప్రతిరోజు కూడా మల విసర్జన క్రియ సాధారణంగా జరగాల్సినటువంటి పని. ఇది కొందరిలో రోజుకొక్కసారి లేదా 2 సార్లు జరుగుతూ ఉంటాయి. మరికొందరిలో 2-3 రోజులకు ఒక్కసారి కూడా జరుగుతూ ఉంటుంది. అయితే న్యాచురల్గా సాధారణంగా బయటకు శరీరం నుండి వెళ్ళాల్సినటువంటి మలినాలు వెళ్ళకపోతే, ఈ యొక్క మల విసర్జన క్రియ జరగకపోతే దానిని కాన్స్టిపేషన్ అంటాం, మలబద్ధకం అంటాం. అయితే దీనిని చాలామంది బయటకు చెప్పుకోలేరు, దీనిని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు కూడా. దానివల్ల అనేక సమస్యలు కూడా మనం చూస్తూ ఉంటాం. ఇది రోగాలకు తొలిమెట్టుగా చెప్పొచ్చు. అనేక రోగాలకు మొదటి కారణం కూడా అవుతుంది. ఏమవుతుంది? ఈ యొక్క మలబద్ధకం పెరగడం వల్ల తలనొప్పి రావడం, మైగ్రేన్ రావడం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేయడం, మనం ఎప్పుడు చికాకుగా ఉండడం, మరియు పిస్టుల్లా, పైల్స్ రావడం, మరియు ఎప్పుడైతే మనం మోషన్ ప్రాసెస్ జరుగుతుందో రక్తం బయటకు వెళ్ళడం, ఇలా వివిధ రకాలైనటువంటి ఇబ్బందులు మనకు వస్తూ ఉంటాయి. వాటిని మనం గమనిస్తూ ఉంటాం. ఒక విధంగా మనం చెప్పాలంటే సర్వే రోగ శరీరే మలవశాహ అంటాం. శరీరంలో రోగాలన్నిటికీ అసలు మూల కారణం మలినాలు పెరిగిపోవడమే. శ్వాస ద్వారా కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్ళాలి. మనస్సు ద్వారా ఎప్పటికప్పుడు శుద్ధి జరుగుతూ ప్రశాంతత స్థితికి రావాలి. వ్యాయామం చేయడం వల్ల చర్మం నుంచి మలినాలు బయటకు వెళ్ళాలి. అదే మాదిరిగా మన యొక్క మలద్వారం ద్వారా ప్రతిరోజు మల విసర్జన క్రియ సులభంగా జరగాలి. అది జరగకపోవడానికి కారణం ఏమిటి? ఈరోజు మనం చూస్తున్నటువంటి సడెంటరీ లైఫ్ స్టైల్, మన యొక్క లైఫ్ స్టైల్ చేంజెస్ జరగడం, సరిగ్గా రోజుకు 2 నుంచి 3 లీటర్ల కనీస నీరు తాగాలి, అది తాగకపోవడం, మరియు జంక్ ఫుడ్కు అలవాటు అవ్వడం, మినిమం ఫిజికల్ యాక్టివిటీ చేయకపోవడం, వీటన్నింటి వల్ల మలబద్ధకాలు మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ ఈ యొక్క మలబద్ధకాన్ని తగ్గించడానికి యోగాలో ఉన్నటువంటి మంచి ఆసనాలను మనం ఈరోజు సాధన చేద్దాం. దయచేసి అందరూ ముందుగా లేచి నిలబడాలి. ఇప్పుడు మనము మాలాసనం ప్రాక్టీస్ చేద్దాం. ఏ విధంగా అంటే, ముందుగా 2 కాళ్ళ మధ్యలో దూరం ఉంచి 2 చేతులను నమస్కార స్థితిలో జోడించి ఉంచి నెమ్మదిగా మోకాళ్ళను వంచుతూ ఇదే విధంగా కూర్చోవాలి. ఇప్పుడు మన యొక్క వెన్నెముక నిటారుగా చక్కగా ఉండాలి. చేతులు 2 నమస్కార స్థితిలో ఉండాలి. శ్వాస సాధారణ స్థితిలో ఉంచాలి. ఇప్పుడు ప్రెషర్ అంతా కూడా పొట్టపైన పడుతుంది. దీనివల్ల మన యొక్క లార్జ్ ఇంటెన్టెన్స్ మరియు స్మాల్ ఇంటెన్టెన్స్లో పెరిస్టాలిక్ మూమెంట్ డెవలప్ అవుతుంది. సులభంగా శరీరం నుంచి ఈ యొక్క మలం బయటకు వెళ్ళడానికి దోహదం చేస్తుంది. ఎవరైనా చేతులు ఈ విధంగా పెట్టడం ఇబ్బందిగా ఉంటే 2 చేతులు మోకాళ్ళ పైన పెట్టి మనకు ఇండియన్ సిస్టంలో ఏ విధంగా కూర్చుంటాం ఆ విధంగా కూడా కూర్చోవచ్చు. ఇలా కొంత సమయం చేసి నిదానంగా మళ్ళీ 2 చేతులు నమస్కార స్థితిలో ఉంచి నెమ్మదిగా లేచి నిలబడవలెను. మొదట్లో ఒక 10 సెకండ్లు సాధన చేస్తూ 2 రౌండ్లు 3 రౌండ్లు ఆ విధంగా సాధన చేయడం వల్ల
పొట్టలో ఒక క్రమ పద్ధతిలో ప్రెషర్ ఏర్పడి సులభంగా మన యొక్క కాన్స్టిపేషన్ తగ్గించడానికి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇప్పుడు మరొక ఆసనం చేద్దాం. ఇది కూర్చొని చేయాలి. దీని కొరకు నెమ్మదిగా దండాసనంలో కూర్చోవాలి. ఆ తర్వాత కుడి కాలిని మోకాలి వద్ద వంచి అదేవిధంగా ఎడమ కాలిని కూడా వంచవలను. ఇది వజ్రాసనం. ఇక్కడి నుండి బాలాసనము లేదా శశంకాసనము అంటాము. దీని కొరకు 2 చేతులను వెన్నుముక పైన ఉంచి కుడి చేతితో ఎడమ చేతిని పట్టుకోవాలి. నెమ్మదిగా శ్వాస తీసుకొని శ్వాస వదిలేస్తూ నిదానంగా శరీరాన్ని ముందుకు వంచుతూ నుదుటి భాగాన్ని నేలకు తగిలిస్తూ ఉండాలి. ఇప్పుడు కూడా మన యొక్క పొట్ట పైన ప్రెషర్ పెరుగుతుంది. ఈ యొక్క ప్రెషర్ అబ్డామినల్ మరియు బోల్ మూమెంట్స్ ని డెవలప్ చేస్తూ సులభంగా న్యాచురల్ గా మన యొక్క మలినాలను బయటకు నెట్టివేస్తుంది. దీనివల్ల కూడా మలబద్ధక సమస్య తగ్గుతుంది. రక్త ప్రసరణ తలవైపు కూడా పెరుగుతుంది. ఇలా ఒక 10 సెకండ్లు 20 సెకండ్లు సాధన చేసి నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ మళ్ళీ వజ్రాసన స్థితిలోకి రావాలి. ఈ విధంగా 2 సార్లు 3 సార్లు సాధన చేయవచ్చు. ఆ తర్వాత నెమ్మదిగా ఒక్కొక్కటిగా మన యొక్క కాళ్ళను ముందు వైపున చాచి ఉంచాలి. దండాసనంలోకి తిరిగి రావడం. ఇప్పుడు మరొక ఆసనాన్ని మనం సాధన చేద్దాం. అదే పశ్చిమోత్తానాసనము. ఈ పశ్చిమోత్తాసనం చేయడం కోసం 2 కాళ్ళు దగ్గరగా కలిపి ఉంచి చేతులు 2 శరీరానికి ఇరువైపున ఉంచాలి. ఆ తర్వాత శ్వాస తీసుకుంటూ 2 చేతులు వీలైనంతగా పైకి ఎత్తవలను. ఇక్కడ వెన్నుముకను పూర్తి స్థాయిలో సాగదీస్తూ ఉండాలి. ఆ తర్వాత శ్వాస తీసుకొని నెమ్మదిగా శ్వాస వదిలేస్తూ శరీరాన్ని ముందుకు వంచి చేతులతో కాళ్ళ యొక్క బొటన వేళ్లను పట్టుకోవడం. నెమ్మదిగా శ్వాస వదిలేస్తూ తల భాగాన్ని మోకాళ్ళకు తగిలేలా ప్రయత్నం చేయండి. ఇలా మంచి సాధన చేస్తే మోచేతుల నేలకు కూడా తగులుతూ ఉంటాయి. ఈ సమయంలో మోకాళ్ళు వంచరాదు. ఇదంతా కూడా పొట్టపైన ఒత్తిడి ఏర్పరిచి అధిక పొట్టను తగ్గిస్తుంది మరియు కాన్స్టిపేషన్ సమస్యను కూడా తగ్గిస్తుంది. మెల్లిగా ఒక 10 సెకండ్ల తర్వాత మళ్ళీ శ్వాస తీసుకుంటూ నిదానంగా సాధారణ స్థితికి రావాలి. ఎవరైనా తీవ్రమైన వెన్నునొప్పులతో బాధపడుతున్న వారు ఈ ఆసనం చేయకూడదు. ఇది అధిక పొట్టను తగ్గించడానికి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ను కూడా దూరం చేయడానికి చాలా ఉపయోగపడుతుంది పశ్చిమోత్తాసనము. ఇప్పుడు మరొక ఆసనం చేద్దాం. అదే పవనముక్తాసనము. పవనముక్తాసనం చేయడం కోసం ముందుగా శవాసనంలోకి రావాలి. 2 చేతులు మన యొక్క శరీరానికి ఇరువైపున, అరచేతులు నేలపైన ఉంచి ముందుగా శ్వాస తీసుకొని శ్వాస వదిలేస్తూ మన యొక్క 2 మోకాళ్ళను వంచి 2 చేతుల సహాయంతో కాళ్ళను పట్టుకోవాలి. ఇప్పుడు తల భాగం మోకాళ్ళకు దగ్గరగా రావాలి. ఈ విధంగా చేయడం వల్ల కూడా పొట్ట పైన చాలా ప్రెషర్ పెరుగుతుంది. ఈజీగా మలబద్ధకాన్ని తగ్గించడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు శ్వాస తీసుకొని శవాసనంలోకి రావాలి. ఈ విధంగా 10 నుంచి 12 సార్లు సాధన చేయడం. ప్రతిసారి శ్వాస వదులుతూ కాళ్ళు దగ్గరగా, శ్వాస తీసుకుంటూ కాళ్ళను ముందు వైపున. ఇలా సాధన చేయడం ఎంతగానో ఉపయోగంగా ఉంటుంది. ఇలా ఆసనాలు సాధన అయిపోయిన తర్వాత కాళ్ళు కొంచెం దూరం ఉంచి అరచేతులు ఆకాశం వైపుగా తిప్పి ఉంచాలి. శవాసనంలో ఉండవలను. ఎప్పుడైనా శవాసనంలో మన యొక్క శ్వాసను నిదానంగా దీర్ఘమైనదిగా ఉంచాలి. నెమ్మదిగా దీర్ఘమైన శ్వాసలు కొనసాగిస్తూ ఉండండి. ఇలా కొంత సమయం శవాసనం చేసిన తర్వాత 2 కాళ్ళను దగ్గరగా తీసుకొని మళ్ళీ సిట్టింగ్ పొజిషన్లోకి రావాలి. ఇలా ప్రతిరోజు యోగాసనాలను సాధన చేయడం వల్ల పొట్ట పైన ఒత్తిడి ఏర్పడి ఈ యొక్క అధిక పొట్ట తగ్గడంతో పాటు మన యొక్క కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గడానికి
చాలా ఉపయోగపడుతుంది. కావున క్రమం తప్పకుండా వీటిని సాధన చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.